కాంగ్రెస్ ఖాతాలోకి మరో రాష్ట్రం. కేరళ గెలుపుతో సౌత్లో మూడో రాష్ట్రంలో పాగా. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు కేరళలో యూడీఎఫ్ సంచలన విజయం. దక్షిణాదిలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అధికారాన్ని దక్కించుకున్న అస్తం పార్టీ ఇప్పుడు కేరళలోనూ జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా వెలువడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ పాలనకు చరమగీతం పాడుతూ కేరళ ఓటర్లు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు. ఇది సంతోషమే. నిజంగా బీజేపీ కంటే కాంగ్రెస్ రావడం ఓ రకంగా సంతోషమే. కేరళ సేఫ్గా ఉన్నట్టే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆ కాంగ్రెస్ను బతికిస్తున్నది ఎవరు? సౌత్ రాష్ట్రాలు. దక్షిణ భారతదేశం కాంగ్రెస్ను రక్షిస్తున్నది. దక్షిణాది ఓటర్లు కాంగ్రెస్కి జీవం పోస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో జీవం పోసిండ్రు, కర్ణాటకలో జీవం పోసిండ్రు, ఇప్పుడు కేరళలో జీవం పోసిండ్రు. కాబట్టి కర్ణాటక, కేరళ, తెలంగాణ మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ను ఇక్కడి ప్రజలు బతికించిండ్రు. కాబట్టి నెక్స్ట్ సారికి కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి సౌత్ నుండి ప్రకటించుర్రు మీకు దమ్ముంటే. ఊకే నార్త్లోనే ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తారు కదా, లేకపోతే రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో, సోనియా గాంధీనో, ఇంకో లొట్టగానో ఎవరినో కానీ పెట్టి మా మీద రుద్దుతారు కదా. మీ కాంగ్రెస్కు జీవం వస్తుంది. మా సౌత్ మీ కాంగ్రెస్కు జీవం వస్తుంది. ఆ ఇంగిత జ్ఞానం కనుక, ఆ ప్రేమ కనుక మీకు ఉంటే సౌత్ నుండే ప్రధానమంత్రి మా కాంగ్రెస్ గెలిస్తే అని ఒక ప్రకటన చేయర్రి. ఖచ్చితంగా ఎంపీ సీట్లు మీకు ఇస్తామే. ఎంపీ సీట్లు మీకు ఇస్తాం. మా తెలంగాణ నుండి ఎవరినన్నా కనుక, తెలంగాణ కాకపోయినా మా సౌత్ నుండి ఎవరినన్నా ప్రధానమంత్రిగా ప్రకటిస్తే ఖచ్చితంగా ఎంపీ సీట్లు మీకు ఇస్తాం.